తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మేం మారం, మా తీరు మారదు, తేల్చుకుందాం మావిగనో అమరావతితో. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లోని కీలకమైన అంశం. వీటితో పాటు మరిన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవేంటి అనేది ఒకదాని తర్వాతోటి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీటు మీరు క్లియర్గా చూసినట్లయితే బాగా రీసెర్చ్ చేసి చాలా జాగ్రత్తగా మాట్లాడారు అనుకోవాలి. ఎందుకు రీసెర్చ్ అని అంటున్నానంటే, సాధారణంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక రకాలైన అంశాలు లేవనెత్తుతూ ఉంటారు. ఇటీవల ఒక 2 నెలల నుంచి మీరు గమనించినట్లయితే వీళ్ళు వాడని ఆయుధం అంటూ లేదు. సర్వశక్తులు ఒడ్డాడి అనేక వ్యూహాలు రచించి విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ పాస్టర్ అతను విశాఖపట్నంలోని అదే అరకు ప్రాంతంలో అక్కడ చేసిన ఆ డ్రామా కావచ్చు, కడపలోని హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవలు కావచ్చు, ఆ తదుపరి ఈ సాయికృష్ణ ఎపిసోడ్ కావచ్చు, అలాగే అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినటువంటి ఎపిసోడ్ కావచ్చు, అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీల వివాదంలో అప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇలా అనేక రకాలైన ఆయుధాలు, మామూలుగా కాదు అన్ని రకాల ఆయుధాలు వాడారు. వాడిన తర్వాత వీటిల్లో బెస్ట్ది ఏంటా అని ఆలోచించుకున్నారు. ఏది చూసినా బెడిసి కొడుతుంది, ఇక లాభం లేదు. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకొని కనుక మనం చేసుకుంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది వర్కౌట్ అవ్వట్లా. పోనీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని ఆ కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలి అనే ఇదిలో చేసుకున్నా అది బెడిసి కొట్టింది. ఎందుకంటే మొన్న ఆదివారమే విజయవాడలో ఒక కాపు సభ నిర్వహించారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా. సో ఏ రకంగా చూసినా వర్కౌట్ అవ్వట్లా. చివరికి ఏం చేయాలి? ఈ సాయికృష్ణ ఎపిసోడ్ తెర మీదకి తీసుకొచ్చి దాని చుట్టూ అంశాలన్నీ మాట్లాడుతూ టార్గెటింగ్ ఎవరు అంటే విజయవాడ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు. ఎందుకు? ఇక్కడ లెక్కర్ స్కామ్లో దానికి సంబంధించిన దాంట్లో సిట్ చీఫ్గా ఉన్నారు ఆయన. సో ఆల్మోస్ట్ ఆల్ కేసు అంతా కూడా కంప్లీట్గా డిగ్ చేసి దాని కూకటి వీళ్ళతో సహా దాని అంశాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మొత్తం కూడా పొందుపరిచిచ్చారు. ఈలోపు ఈడీ ఎంటర్ అయింది, ఈడీకి ఆ నివేదికను ఇచ్చారు. సో ఇక సిట్ చీఫ్ అయినటువంటి రాజశేఖర్ బాబునే టార్గెట్ చేయాలి అనే అంశం. ఆ టార్గెట్ చేయాలంటే ఈ సాయికృష్ణ ఎపిసోడు బ్రహ్మాండంగా తగిలింది. ఇక దాన్ని పట్టుకొని ఈ రకంగా టార్గెట్ చేశారు అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని హైలైట్స్ ఉన్నాయి. ఈయన మాట్లాడేటప్పుడు పలు సందర్భాల్లో అమరావతి అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఎక్కడా ఇష్టపడలేదండి. చివరికి ఉండవల్లి రైతులు అని చెప్పేసి అన్నారు, కానీ అమరావతిని సంబోధించాల. అంతెందుకు, స్టేట్ హెడ్ క్వార్టర్స్ అని పలుమార్లు మాట్లాడాడు, కానీ అక్కడ అమరావతి అని కూడా పలకరే, ఆ పేరు ఎత్తల. అంటే చూడండి, ఇక అమరావతి పట్ల వీళ్ళ యొక్క చిత్తశుద్ధి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అనే పదం పలకడానికి ఇష్టపడట్లా. చివరికి నేషనల్ మీడియా వాళ్ళు క్వశ్చన్లు అడిగినప్పుడు మాత్రమే ఈ మావిగన్ వర్సెస్ అమరావతి అనే పదాన్ని మాట్లాడారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. అవేంటో తెలుసా? చాలా ఆశ్చర్యకరమైన అంశాలు. నిందితులే బాధితులవుతున్నారు, బాధితులే నిందితులవుతున్నారు. ఇది ఆయన చెప్పుకొస్తుంది. బాధితులే నిందితులవుతున్నారు అని అంటే, సో ఏ రకంగా కొట్టించుకున్న వాళ్ళపైన కేసులు పెడుతున్నారట. ఇది ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపించట్లేదా? ఎక్కడో ఏంటి 1924 మధ్య జరిగింది అదే కదా. ఉదాహరణకి చెప్తా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని అంగళ్ళు అనే ప్రాంతంలో పర్యటించినప్పుడు దాన్ని రెచ్చగొట్టేలాగా వైసీపీ వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించి రోడ్డు మీద ర్యాలీలు అంటారు. ఒకేసారి 2 పార్టీలకి ఏ రకంగా అవకాశం ఇస్తారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ ఇచ్చింది పోలీసు డిపార్ట్మెంటు, ఎస్పీ గారు ఇచ్చారు. ఆయన యాత్ర చేసుకుంటున్నారు. ఆ సమయంలో పోలీసులు మరి వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆ రోజు వీళ్ళు వైసీపీ వాళ్ళు యాత్రలు ఎట్లా పెట్టుకుంటారు? రెచ్చగొట్టేలాగా. అంతేకాకుండా అక్కడ రాళ్ల దాడి, ఆ బ్లాక్ కమాండోస్ ఉండబట్టి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండవు, వాళ్ళు ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారిని సేవ్ చేశారు. తిరిగి ఏం చేశారు? అటెంప్ట్ మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టారు. ఇది బాధితుల్ని నిందితులను చేయటం అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అది లేవనెత్తి ఇదిగో ఇలా జరుగుతుంది పాలన అని చెప్పేసి అంటున్నారు. అంటే బహుశా ఏమైనా గతం మర్చిపోయారా ఏంటి అని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు కదా. వీటితో పాటు మరొక కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ సాయికృష్ణ ఎపిసోడ్లో
ఆయన లాకప్ డెత్ చేశారు కదా, అఫీషియల్గా చెప్పేసేయండి, మేము ఎట్లాగే చేస్తాం అఫీషియల్గా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో అఫీషియల్గా ఇట్లా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మీరు పాస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉండగా అఫీషియల్గా మేము ఇలాగే చేస్తాం అనే దానికి ఏమైనా మీరు పాస్ చేశారా? రఘురామకృష్ణదాస్ గారు ఎపిసోడ్లో ఏం చేశారు? ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని కనీసం ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ లేదు, ఏమీ లేదు, నోటీసులు లేవు, డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ 3rd డిగ్రీ ఉపయోగించి ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆయన గుండెల పైన కూర్చొని కూడా ఆ రకంగా బాధారు అని చెప్పేసి ఆయనే చెప్పారే. మరి దాన్ని కూడా మీరు పెట్టండి, మేము వస్తే ఇలాగే చేస్తాం, దాన్ని జీబీ కూడా పాస్ చేస్తాం, లోపలేసి కుమ్మేస్తాం, ఆయుష్ ఉంటే బతుకుతాడు లేకపోతే పోతాడు అని చెప్పేసి మీరేమైనా వదులుతారు, లేకపోతే అప్పుడు ఏమైనా చేశారా అని చెప్పేసి ప్రశ్నించరా? మరి సో బాధితులే నిందితులు అవుతున్నారు, కేసులు పెడుతున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినప్పుడు ఎంతమంది వైసీపీ నాయకుల పైన మీరు కేసులు పెట్టారు? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి మీరే సమర్థించారు కదా. కొంతమంది అభిమానులకి కార్యకర్తలకి బీపీలు వస్తాయి, ఆ బీపీలు వచ్చినప్పుడు ఎట్లాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళ నాయకుడిని ఏదైనా అన్నప్పుడు అని చెప్పేసి అని దానికేం సమాధానం చెప్తారు? ఇలా 1, 2 చెప్పుకుంటా పోతూ ఉంటే అరగంట పైన అయినా కానీ సరిపోదు ఈ వీడియోలో. కానీ సింపుల్గానే చెప్తున్నా. వీటితో పాటు వ్యవస్థలో నిర్వీర్యం అనే దానికి సరే రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరించినాయి అని అనుకుందాం, మాట వరుసకి అనుకునే లెక్కైతే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏబి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అయినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ ఉన్న క్రమంలో ఆయన్ని సస్పెండ్ చేస్తే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ దగ్గరికి వెళ్ళింది ఎవరు? మరి ఏబి వెంకటేశ్వరరావు గారు క్యాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాట్ ఏమని తీర్పిచ్చింది? విధుల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే మీరు జాయిన్ చేసుకున్నారా? చేసుకోవాలా. మరలా 2వ సారి క్యాట్ ఆదేశాలు ఇచ్చింది, అయినా జాయిన్ చేసుకున్నారా? చేసుకోవాలా. చివరికి తప్పక కాంట్బట్ సిచ్యువేషన్లో ఆయనకి రిటైర్మెంట్ రోజున ఏదో తూతూ మంత్రంగా పోస్ట్ ఇచ్చి రిటైర్ చేయించారు. అది క్యాట్ ఆదేశాల మేరకు. సో అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఏబి వెంకటేశ్వర గారి పట్ల ఏ రకంగా వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. జస్ట్ నిన్ననే రిటైర్ అయ్యారు కదా ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ సునీల్ కుమార్. ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఒక 3-4 రోజుల ముందుగానే 25వ తేదీన అనుకున్న సబ్జెక్ట్ కరెక్షన్ తనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జిఏడి డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యేలాగా ఇచ్చారు. ఏది? కూటమి ప్రభుత్వం. సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్ ఈయన ఏం చేశారు? చివరికి నా సస్పెన్షన్ని ఎత్తివేసేయండి అని చెప్పేసి ఈయన కోర్టుకు వెళ్ళారు. అఫ్కోర్స్ క్యాట్ కొట్టేసింది కదా, క్యాట్ కుదరదు, మీ సస్పెన్షన్ ఎత్తివేయలేం అని చెప్పేసి క్యాట్ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కాదే. మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది అనేది క్లారిటీ ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని పక్కన పెట్టేది. కనీసం ఇప్పుడు పివి సునీల్ కుమార్ గురించి కూడా ఎక్కడ లేవనెత్తల అంశం, ఎత్తితే అసలు బండారం బయటపడేది. మరి అప్పుడు బేరీజ్ వేసుకోవచ్చు కదా, ఆ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది అని చెప్పేసి అని. అఫ్కోర్స్ ఇంకా చాలా పాజిటివ్గా శ్రీలక్ష్మి గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్ట్లో ఆవిడ రిటైర్మెంట్ ఇచ్చారు. దానిపైన కూడా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది పెదవి విరిచారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా ఆవిడకి గౌరవప్రదంగానే రిటైర్మెంట్ ఇచ్చారు కదా. పివి సునీల్ కుమార్కి యాక్చువల్గా క్యాటే ఒప్పుకోలా, మీ సస్పెన్షన్ ఎత్తివేయడం కుదరదని చెప్పేసి నిన్న ఉదయమే చెప్పింది. అంతెందుకు, మీ సత్యమైన కోర్టుకు వెళ్ళింది కదా, ఆయనకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమాకండి, నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి తనే చెప్పింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించినాయని చూసుకోవాలి. ఎందుకంటే బాధితులే నిందితులుగా మారారు అనే దానికి ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందా అనే దానికి నిదర్శనం ఈ రిటైర్మెంట్లు. ఇన్ని జరిగినాయి, ఇంకా ఉన్నాయి. అధికారికంగా అఫీషియల్గా చెప్తారా ఏది లాకౌట్ బర్తులు చేస్తామని? అసలు బాడీ కూడా లేకుండా చేశారు. ఇక మనిషి పోయిన తర్వాత ఇక ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గురించి ఏ రోజు మాట్లాడలేదే, బాబాయ్ హత్య గురించి దాన్ని డిగ్ చేసి అసలు వాస్తవాలు ఏంటి బయట పెట్టాలని ఏ రోజు పోరాడలేదే, ఓ పక్కన పోరాడుతున్నటువంటి సునీతారెడ్డిని ఏ రోజైనా సరే మీకు మద్దతు తెలిపారు మీరు? కనీసం ఆవిడ వెళ్ళినప్పుడు ఏముందమ్మా కేసు వదిలేసాయి, అవినాష్ రెడ్డి వెళ్తే బీజేపీలాగానే వెళ్తాడు, మహా అయితే ఇంకో కేసు పెరిగింది దానికి అని చెప్పేసి మీరే అన్నారని సాక్షాత్తు సునీతారెడ్డి చెప్పింది కదా. డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇలా ఎన్నున్నాయి. తోట చంద్రయ్య,
లా అండ్ ఆర్డర్ లేదు, రౌడీయిజం పెరిగిపోయింది అనేదానికి నిదర్శనం కాదా? అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండావమ్మ, బుద్ధా వెంకన్న, వారి ఇరువురి పైన మాచర్లలో ఈ తురగా కిషోర్ అనే వ్యక్తి పెద్ద పెద్ద దొంగలతో వాహనం పైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? అతనికి మీరు మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చిన వాస్తవం కాదా? దేన్ని ప్రోత్సహించారు? ఇవన్నీ ప్రశ్నలు సంధించవా? వీటితో పాటుగా చాలా కీలకమైన అంశం మావిగన్. ఏది ఏమైనా నేను మావిగన్ అనేదాన్ని వదలను అనేదానికి మళ్ళా వచ్చేసి రేపు ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి, అది నేషనల్ మీడియా కాబట్టి ఇక అక్కడ స్పెషల్ హెడ్ క్వార్టర్సు, లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్సు, లేకపోతే ఉండవల్లి అని చెప్తే అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి అమరావతి అని తప్పనిసరి సిచ్యువేషన్లో ఉపయోగించారు. సో మావిగన్ వర్సెస్ అమరావతి అని మరలా అదే స్టాండ్ మీద ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విపరీతంగా ట్రోల్ అయిపోయి ఉన్నారు ఆ మావిగన్ తీసుకొచ్చినారు. సరే ఇక ఎలాగూ దిగాం కదా, ఇక నిండా మునిగినోడికి సైలెంట్ అన్నట్టుగా ఇక ఏదేమైనా మావిగన్ అని చెప్పేసి. ఈ మావిగన్ అనే ఎపిసోడ్లో చాలా కీలకమైన అంశం ఉంది, గుర్తించాలి. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కలిపింది ఊరికినే కాదు. అక్కడ మెజారిటీ పర్సంటేజ్ మీకు దివిసీమ దగ్గర నుంచి తీసుకుంటే కాపు కమ్యూనిటీ ఉంటారు. అలాగే ఇంకొంచెం ఇటు వచ్చేసిన తర్వాత కమ్మ కమ్యూనిటీ ఉంటారు. సో అక్కడ కాపు కమ్యూనిటీని ఏదో నేను ఉద్ధరించేస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పాలి. ఇటు వచ్చేసిన తర్వాత ఇక్కడ కమ్మ కమ్యూనిటీకి ఏమో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పాలి. వీరిద్దరి మధ్య ఒక క్వారల్ క్రియేట్ చేయాలి. సో ఎవరు ఎన్ని చెప్పినా ప్రజల్లోని ఎక్కువ శాతం మంది ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఫిక్స్ అయి ఉన్నారు. వీటన్నిటికంటే ఇంకో ట్విస్ట్ చెప్పమంటారా? ఈ డెసిషను, ఈ మావిగన్ అనే డెసిషను ఓ విధంగా రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టుగానే భావించాలి. ఎందుకు అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అక్కడ అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించారు. చట్టబద్ధత కల్పించిన దానికి అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పేసి ఎలా మాట్లాడతారు? ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే మాజీ మంత్రి రోజా ఆవిడ కూడా అన్నారు, మీరు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారంటే మావిగన్నా లేకపోతే అమరావతి అంటే రెండు ఒకటేగా నామంటది. రెండు ఒకటైనప్పుడు రెండుకి పోటీ ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ? మరి జగన్మోహన్ రెడ్డి రెండింటికి పోటీ అని ఎలా చెప్తున్నారు ఇక్కడ? మావిగన్ వర్సెస్ అమరావతి అని. ఈ రెండు ఒకటే అని రోజా అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఇష్టాన్ రీతిగా వాళ్ళు మాట్లాడేసి ఈ రాజధాని అనే అంశాన్ని ఫుట్బాల్ లాగా ఆడుకోవాలని చూస్తుంది ఎవరు? అటుగోలు కొడితే ఇటు, ఇటుగోలు కొడితే అటు. అసలు ఇవాళ చెప్పిన మాట రేపటికి ఉండదో తెలియదు. 2014 ఎన్నికల ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం, తొలి ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జై అమరావతిని జై కొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఏమన్నారు? కాదు 3 రాజధానులు అన్నారు. అది ఇప్పుడు 19 నుంచి 24 మధ్యలో. ఇప్పుడు అదే అయిపోయింది. 24లో ఘోర ఓట మూట కట్టుకున్న తర్వాత మావిగన్ అంట. మరి ఇక పోను తర్వాత ఏ గన్ను వచ్చిందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారా? క్లారిటీ తెచ్చుకోవట్లేదా? లేకపోతే కన్ఫ్యూజనే వాళ్ళ అస్త్రమా? ఇలా అనేక రకాలైన పరిస్థితులు నెలకొన్నాయి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కన్వీనియంట్గా ఎక్కడెక్కడ ఏమేం కావాలో వాటిని వాడుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఏంటి, ఆ 5 ఏళ్ళు మనం ఏం చూసాం, ఏ రకంగా ఉంది అనేది. ఇక చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనా, ఆయన కొత్త ఏం కాదు, ఇది 4వసారి కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.